లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 278 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటు వేశారు. మొత్తం 489 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బిల్లు పాస్ అవ్వాలంటే 326 ఓట్లు అవసరం కాగా 48 ఓట్లు తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం స్లిప్పుల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ ప్రియా, మొత్తానికి అంటే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్లు 2029 నుంచే అమలవుతామని చెప్పి ఆశించారు. కానీ పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో ఏ విధంగానైతే ఈ బిల్ వీగిపోయింది అంటే 2/3 మెజార్టీ అనేది లేకపోవడమే ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి బలాలను చూస్తే ఓవరాల్గా ప్రభుత్వానికి ఏ విధంగానైతే విపక్షాలకు సంబంధించినటువంటి విషయంలో హాజరైనటువంటి వాళ్ళలో 3 వంతుల్లో మొత్తం 2 వంతులు అంటే 2/3 ఏ విధంగానైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా బిల్ పాస్ కావాలంటే అంటే రాజ్యాంగ సవరణ, ఇది 131వ రాజ్యాంగ సవరణ చేస్తున్నారు కాబట్టి దానికి 2/3 మెజార్టీ అవసరం పడుతుంది. సో ఆ 2/3 మెజార్టీ కావాలంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మిగతా మంత్రులందరూ కూడా చెప్పారు. చివరి వరకు కూడా ఏ విధంగానైతే ఫ్లోర్ మేనేజ్మెంట్ కోసం ప్రయత్నం చేశారు. మహిళలకు పెద్ద ఎత్తున పెరిగేటటువంటి సీట్లు, దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటులో మొత్తం ఓవరాల్గా అంటే లోక్సభలో 50% సీట్లు పెరగబోతున్నాయి. దాదాపు 850 స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 272 సీట్లు రిజర్వ్ కాబోతున్నాయి. దీనికోసం అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరారు. అంతేకాదు ఏ విధంగానైతే ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో పురోగతిలో ఉన్నారు, వాళ్ళు రాజకీయాల్లోకి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు 33% రిజర్వేషన్లను రానున్నటువంటి 2029 ఎన్నికల నుంచే అమలు చేస్తాము. అదే సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేయడం ద్వారా రాష్ట్రాల్లో అసెంబ్లీల సంఖ్య 50% పెరగబోతుంది. లోక్సభలో 50% సీట్లు పెరగబోతున్నాయి అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు అంటే మహిళా రిజర్వేషన్ల బిల్లును మేము మద్దతు ఇస్తాము, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీలిమిటేషన్ పేరుతో జరుగుతున్నటువంటి ప్రక్రియకు మద్దతు ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదంటూ స్పష్టంగా ఏదైతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు చెప్పారు. వాస్తవానికి చివరి వరకు కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. అంటే ఈ ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని పార్టీలు బయటకు వస్తాయా అంటూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఆయా పార్టీల కీలక నేతలతో మాట్లాడారు, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడారు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్తో కూడా మాట్లాడారు. ఎందుకంటే మహిళల కోసం చేస్తున్నటువంటి ఈ బిల్లును ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించాలి, అందరి సహకారం కావాలి, అవసరమైతే క్రెడిట్ మీరే తీసుకోండి అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో కూడినటువంటి అంటే ప్రస్తుతం 2026 ఏడాది సందర్భంగా ఏ విధంగానైతే జనగణన కొనసాగుతుంది, జనగణన తర్వాత ఈ ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టొచ్చు. సో ఇప్పటికిప్పుడు 50% పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ ప్రక్రియ మొత్తం కూడా రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసమే చేస్తున్నారు. 2023 నుంచే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు ఆ రోజే ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను అడ్డుపెట్టి డీలిమిటేషన్ బిల్లును ఏ విధంగానైతే పాస్ చేసుకునేందుకే కేంద్రం ప్రయత్నం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపించాయి. సో ఫైనల్గా ఎప్పుడైతే ఈ ఓటింగ్ ప్రక్రియకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే దేశంలో ఉన్నటువంటి మహిళలకు రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున సీట్లను రిజర్వ్ చేసేటటువంటి ప్రక్రియను కావాలని అడ్డుకుంటున్నారు. దేశంలో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా ఊరుకోరు, ఖచ్చితంగా వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఓటింగ్ ప్రక్రియలో మొత్తం అంటే 489 మంది హాజరయ్యారు ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో.
ఆ సమయంలో 326 అనేది 2/3 వాల్యూగా కనిపిస్తుంది. కానీ ఎవరైతే అనుకూలంగా అంటే బిల్ పాస్ అయ్యేందుకు అనుకూలంగా ఉన్నామంటూ 279 మాత్రమే ఓటు వేశారు. 211 మంది వ్యతిరేకంగా వేశారు. అంటే 326 మంది ఓటు వేస్తేనే ఇక్కడ బిల్ పాస్ అయ్యేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది, విపక్షాలు ముఖ్యంగా ఇతర పార్టీలు కూడా ఓటు వేసినప్పుడు మాత్రమే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వగలుగుతాము, అందరూ కలిసి రావాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చింది. కానీ విపక్షాలు తమకున్నటువంటి इलेक्टोरल